హలో అండి, నమస్తే. ఇప్పుడు మీరు ప్రతిలిపి వారి లైవ్ ఛాలెంజ్ నవలల పోటీలో గెలుపొందిన నీకు తెలుసా నాకేం కావాలో నవలను ఆడియో రూపంలో 4వ భాగం వింటారు. ఈ నవలను వ్రాసిన వారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారు. చదువుతున్నది మా ఊరు విజయలక్ష్మి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? నందితకేం అర్థం కాలేదు. దినకరొస్తే నన్ను కలవకుండా ఎలా ఉంటాడు? నీతో చెప్పినట్టు సడన్ గా కనిపించి సర్ప్రైజ్ ఇస్తాడేమోలే అత్తయ్య అంది నందిత. అయినా ఇన్ని రోజులా? సరేలే, బిజీగా ఉన్నాడేమో. అమెరికాలో ఉద్యోగం కదా, మనకున్నంత ఖాళీ సమయం వాళ్ళకెందుకుంటుంది? అంత గొప్పవాడు కాబట్టే మీ నాన్న నిన్ను ఆ దినకర్కిచ్చాడు అంది కస్తూరమ్మ. నువ్వైనా నాకెందుకు చెప్పలేదత్తయ్యా? దినకర్ హాస్పిటల్కొచ్చినట్టు కనీసం ఫోన్ అయినా చెయ్యొచ్చుగా అంది నిష్ఠూరంగా నందిత. నీకు చెప్పకుండా కనిపిస్తానన్నాడని చెప్పలేదు నందు. అది కాక నన్ను చెప్పొద్దన్నాడు కదా, అందుకే చెప్పలేదు. అయితే మీ ఇద్దరికీ ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదన్నమాట. నేను జరిగిందనే అనుకున్నా. నిర్మల నాకు చెప్పలేదని కూడా అనుకున్నా. సరేలే, ఇవాళ రేపో నీకు కనిపించి నిన్ను ఆశ్చర్యపరుస్తాడేమో, చూద్దాం అంది కస్తూరమ్మ. కావచ్చేమో అత్తయ్యా అంది సంతోషంగా నందిత. అయినా బావ హాస్పిటల్ నుండి ఇంటికొచ్చి కూడా చాలా రోజులైంది కదా. ఇన్ని రోజులైనా దినకర్ నాకు ఫోన్ చేయకపోవడమేంటి? అంత బిజీగా ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తోంది నందిత. ఏంటి ఆలోచిస్తున్నావు నందిత? అయినా దినకర్ ఆ రోజు స్పందన్కి యాక్సిడెంట్ అనుకుని హాస్పిటల్కి వచ్చాడట. మీ నాన్న కొట్టించాడని తెలిస్తే వచ్చేవాడు కాదేమో అంది కస్తూరమ్మ. చచ, దినకర్ అలాంటి వాడు కాదత్తయ్యా, చాలా మంచివాడు అంది నందిత. మంచివాడా? ఏం మాట్లాడుతున్నావు నందిత? ఆ రోజు స్పందన్ని మీ నాన్న ఎందుకు కొట్టించాడో చెప్పాను. అయినా నమ్ముతాడో లేదో అని ఆ శ్యామ్గాడు నీ గురించి ఎంత చెడుగా రాసి మా స్పందనకు పంపాడో చూడమని సెల్ ఫోన్ తెచ్చి చూడమన్నాను. చూశాడు, చదివాడు. అయినా మీ నాన్నని ఒక్క మాట అనలేదు. పైగా వెంటనే లేచి వెళ్ళాడు. అంటే మీ నాన్న ఏం చేసినా దినకర్ ఒప్పుకున్నట్టేగా. అందుకే అన్నాను, స్పందన్కి యాక్సిడెంట్ జరిగిందనే దినకర్ హాస్పిటల్కొచ్చాడని. మీ నాన్న కొట్టించాడని తెలిస్తే వచ్చేవాడు కాదు అని అంది కస్తూరమ్మ. నందిత షాక్ తింది. అంటే ఆర్యతో నేను చేసిన చాటింగ్ ని స్పందన్ బావ మొబైల్లో దినకర్ చూశాడన్నమాట అనుకుంటూ కళ్ళు తిరిగి సోఫాలో పడిపోయింది. నందిత పడిపోవడం చూసి కస్తూరమ్మ కంగారు పడింది. సీమ గబగబా వెళ్లి నీళ్లు తెచ్చి నందిత ముఖం మీద చల్లింది. నందిత లేచింది. ఇప్పుడు అర్థమైంది సీమకు, దినకర్ నందితని ఎందుకు కలవలేదో, ఎందుకు ఫోన్ చెయ్యలేదో. నందిత నెమ్మదిగా తేరుకుని, సీమ వెళ్దామా అంది. నందిత గొంతు అప్పటికే చాలా మారిపోయి వినిపించింది. ఆమె గుండె కూడా వేగంగా కొట్టుకుంటోంది. ఆగవే, వెళదాం. ఆంటీ, మీరు సెల్ ఫోన్ దినకర్కి ఎందుకు చూపించారు అంది కోపంగా సీమ. ఏం చూపిస్తే? మా నందిత నిప్పు అని మాకు తెలీదా? వాడెవడో చెడుగా రాసి నా కొడుక్కి పంపినంత మాత్రాన నా కొడుకును కొట్టిస్తాడా నా తమ్ముడు? కొంచెం కూడా ఆలోచించొద్దా? నా తమ్ముడెంత రాక్షసుడో దుర్మార్గుడో వాళ్ళ అల్లుడికి కూడా తెలియాలి కదా. అందుకే చూపించాను. దినకర్కే కాదు, హాస్పిటల్కి ఎవరొచ్చినా చూపించాను. అందరి చేత నా తమ్ముణ్ణి తిట్టిస్తున్నాను. నేను తిడుతున్నాను. నా కడుపు ఎలా రగిలిపోతుందో నాకే తెలుసు అందావిడ. నందిత ఒంటి నిండా కత్తులు దిగినట్టు విలవిల్లాడింది. సీమవైపు బేలగా చూసింది. నందు, ప్లీజ్ నువ్వలా చూడకే. మీ కస్తూరత్తయ్యకు ఆ సెల్ ఫోన్లో ఏముందో తెలీదు. ఆమెకు చదువు రాదు, అందుకే దినకర్కి చూపించింది. ఇక ముందు ఎవరికీ చూపించకుండా స్పందన్ మొబైల్లో నుంచి ఆ మెయిల్స్ ను నేనిప్పుడే డిలీట్ చేస్తాను. నువ్వేం వర్రీ కాకు. ఆంటీ, ఒకసారి ఆ మొబైల్ ఇస్తారా? నేను కూడా చూస్తాను అంది సీమ. ఆ ఫోన్ ఇంట్లో లేదు సీమ, మా స్పందన్ దగ్గరుంది. వాడిప్పుడే బయటకెళ్లాడు ఫోన్ పట్టుకుని అంది కస్తూరమ్మ. ఆమెకు స్టవ్ మీద పాలు పెట్టడం గుర్తొచ్చి కిచెన్లోకి వెళ్ళింది. నీ ఫోన్లో స్పందన్ నెంబర్ ఉంటుందిగా నందు, ఇలా ఇవ్వు. ఇప్పుడే అతనికి కాల్ చేస్తాను. నువ్వు కాస్త వణకడం తగ్గించు అంది. నా ఫోన్లో నుంచి ఇప్పుడు కాల్ వెళ్లదు సీమా, బ్యాలెన్స్ లేదు అంది నందిత. సరే, నా ఫోన్లోంచి చేస్తానులే. నెంబర్ ఇవ్వు. ముందు అవి డిలీట్ కావాలి, లేకుంటే వాటిని స్పందనకి తెలియకుండా ఇంకెంతమందికి చూపిస్తుందో మీ అత్తయ్య అనగానే నెంబర్ ఇచ్చింది నందిత. స్పందన్కి తన ఫోన్లో నుంచి కాల్ చేసి మాట్లాడింది సీమ. పదనందు వెళదాం. ఆంటీ, మేం వెళ్తున్నాం అంటూ నందితని తీసుకుని హాస్టల్కి వెళ్ళింది సీమ. హాస్టల్లో తన గదిలోకి వెళ్లగానే బెడ్ మీద పడిపోయింది నందిత. దిండు మీద ముఖం పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. నందు, ప్లీజ్
ఏడవకే అంటూ నందిత మీద చెయ్యి పెట్టి అక్కడే కూర్చుంది సీమ. కొద్దిసేపయ్యాక లేనందు అంది సీమ. నా చుట్టూ ఏం జరుగుతుంది సీమ? మా అత్తయ్య దినకర్కి నా చాటింగ్ ని చూపించడమేంటి? అంటే దినకర్ దాన్ని చదివాడంటావా? అంది నందిత. చదవకుండా ఎలా ఉంటాడు? చదివాడు కాబట్టే ఇండియా వచ్చి కూడా నిన్ను కలవకుండా అమెరికా వెళ్ళాడు. ఇప్పుడు నీకు ఫోన్ చెయ్యట్లేదు. నువ్వు ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యట్లేదు. మనం ఏది జరగకూడదని అనుకున్నామో అదే జరిగిందిప్పుడు అంది సీమ. ఇప్పుడెలానే సీమ? అత్తయ్య ఎంత పిచ్చి పని చేసిందో చూడు. దినకర్ ఒక్కడికే కాదట, హాస్పిటల్కొచ్చిన వాళ్ళందరికీ చూపించిందట. ఇలా అయితే అందరూ నా గురించేమనుకుంటారే? నేను బేడైపోనా? అంది బాధగా. అవుతావు నందు, ఎందుకు కావు? అసలు ఇదంతా మీ నాన్నగారి వల్లనే జరిగింది. స్పందన్ని కొట్టించకపోతే అతనెందుకు హాస్పిటల్లో ఉంటాడు? అతను హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టే కదా దినకర్ వెళ్ళాడు. దినకర్ వెళ్ళాడు కాబట్టే కదా మీ అత్తయ్య దినకర్కి స్పందన్ మొబైల్ ఇచ్చి చూడమంది. నిజానికి అందులో ఏముందో ఆమెకు తెలియదు. తెలిస్తే ఆవిడ మాత్రం చూపిస్తుందా? దినకర్కే కాదు, ఎవరికీ చూపించదు. తెలుసో తెలియకో నా మేనకోడలు తప్పు చేసిందని కడుపులో దాచుకునేది. అయినా జంతువుల్ని కొట్టినట్టు మీ నాన్న మనుషుల్ని కొట్టించడమేంటి? మీ అత్తయ్య ఎలా ఊరుకుంటుంది తన కొడుకును కొట్టిస్తే? ఇదేం ఆలోచించరా మీ నాన్నగారు? అంది సీమ. అదంతా ఆయనెందుకు ఆలోచిస్తారు సీమ? భార్గవరాయుడు ఏమైనా చెయ్యగలడు అని నలుగురు అనుకోవడమే ఆయనకు కావాలి. ఎవరేమైపోతే ఆయనకెందుకు? అంది కోపంగా బాధగా నందిత. సరే, నాకంతా అర్థమైంది నందు. జరిగిన దాన్ని మనం ఎలాగూ మార్చలేం. మార్చలేని దాని గురించి ఆలోచించడం టైం వేస్ట్. ఇప్పుడు మనకు టైం ఎంత ముఖ్యమో నీకు తెలుసు కదా అంది సీమ. తెలుసు సీమ, కానీ దినకర్ కేవలం ఆ చాటింగ్ చూసే కదా నన్ను కలవకుండా వెళ్ళాడు. ఇలా నీ చాటింగ్ చూశానని కాని, అలా ఎందుకు చేశావని కాని నన్ను అడగలేదు. అడిగినా బాగుండు, నేనేదో ఒకటి చెప్పుకుని ఏడ్చేదాన్ని. ఆ అవకాశం కూడా ఇవ్వలేదు అంది నందిత. అడగడానికి ఆ చాట్ నువ్విప్పుడు చేసింది కాదు కదా నందు, ఎప్పుడో చేశావు. ఆ మాత్రం దినకర్కి తెలీదా? అందుకే అడగలేదేమో, లైట్ తీసుకున్నాడేమో. వదిలేయ్ నందు అంది సీమ. మరలాంటప్పుడు నాకు ఫోన్ చెయ్యకుండా ఈ పనిష్మెంట్ దేనికి సీమ? అంది నందిత. సీమ మాట్లాడలేక మౌనంగా చూసింది. ఏవైనా దినకర్ లేని జీవితం నాకొద్దు సీమ అంది నందిత. మాటిమాటికి నువ్వలా అనకు నందు. ఈ జీవితం నీది, దినకర్ది కాదు. నీ బాల్యం, నీ చదువు, జాబ్ కోసం ఇప్పుడు నువ్వు తీసుకుంటున్న ఈ కోర్స్ నీకు దినకర్ వల్ల రాలేదు. నీ భవిష్యత్తు కోసం నువ్వు రోజుకో కలను కంటూ వీటిని సాధించుకున్నావు. ఇంకా సాధిస్తావు. దినకర్దే ఉంది. నీ లైఫ్ లో అతను చిన్న పార్ట్. ఆ పార్ట్ కోసం జీవితమే వద్దనుకోవాలా? మీ పేరెంట్స్ గురించి కూడా ఆలోచించు. అయినా దినకర్ కాల్ చేస్తాడేమో, చెయ్యడని ఎందుకు అనుకోవాలి? అతనెంత బిజీలో ఉన్నాడో అంటూ నచ్చ చెప్పింది సీమ. నిజంగా దినకర్ నాకు కాల్ చేస్తాడంటావా సీమ? ఆశగా అడిగింది నందిత. చేస్తాడు నందు, నువ్వలా డిసప్పాయింట్ అవ్వకు. లేచి ఫ్రెషప్ అవ్, ఇన్స్టిట్యూట్ కి వెళ్దాం అంటూ మెల్లగా నచ్చ చెప్పి నందితను తనతో ఇన్స్టిట్యూట్ కి తీసుకెళ్ళింది సీమ. ఇన్స్టిట్యూట్ నుండి రాగానే, నేనిక్కడ ఉండలేను సీమ, నా మనసేం బాగాలేదు. క్లాస్ కూడా వినలేకపోయాను. మా ఊరెళ్తాను అంటూ బ్యాగ్ సర్దుకుంది నందిత. ఊరెళ్ళి ఏం చేస్తావు నందు? అక్కడ నీ గదిలో ఒక్కదానివే కూర్చుని బాధపడతావు, అంతేగా అంది సీమ. లేదు సీమ, దినకర్ వచ్చి వెళ్ళినట్టు అమ్మతో చెప్పాలి. కొద్దిసేపు అమ్మ ఒడిలో తల పెట్టుకుని పడుకోవాలి. అప్పుడే నేను కాస్త రిలాక్స్ అవుతానేమో అంది నందిత. సరే, బస్ ఎక్కిస్తాను పద అంటూ నందితను తీసుకెళ్లి నల్గొండ బస్ ఎక్కించింది సీమ. నందిత నల్గొండ వెళ్ళింది. నందితను చూడగానే, వస్తున్నట్టు ఫోన్ కూడా చెయ్యలేదు, అలా ఉన్నావే నందు, ఒంట్లో బావుండలేదా అంటూ కంగారు పడింది నిర్మల. అదేం లేదమ్మా, నేను బాగానే ఉన్నాను. జర్నీ చేశాను కదా, కొద్దిగా తలనొప్పిగా ఉంది అంటూ తన గదిలోకి వెళ్ళింది. అయ్యో అలాగా, ఉండు కాఫీ తెస్తాను అంటూ గబగబా వంటగదిలోకి వెళ్లి కాఫీ కలుపుకొనొచ్చింది నిర్మల. నందిత పడుకుని ఉంది. నిర్మల నందిత పక్కన కూర్చుని, లేమ్మా, లేచి ఈ టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగు అంది. నందిత కళ్ళు తెరిచి తల్లివైపు చూసింది. నిర్మల ఒక చేత్తో కాఫీ కప్, ఒక చేత్తో టాబ్లెట్ పట్టుకుని ఉంది. ఇలాంటి ప్రేమ తల్లి దగ్గర తప్ప ఇంకెక్కడా దొరకదు అని అనుకుంటూ లేచి టాబ్లెట్ వేసుకుంది నందిత. కాఫీ తాగుతూ ఆలోచిస్తోంది. నిర్మల నందితనే చూస్తూ కూర్చుంది. జ్వరమేమైనా ఉందా అంటూ నుదుటి మీద చెయ్యి పెట్టి చూసింది. తల్లితో ఆర్య గురించి చెప్పాలంటే ఇప్పుడు కూడా భయంగానే ఉంది నందితకు.
అందుకే ఆర్య గురించి చెప్పలేదు. నాన్న స్పందన్ బావను కొట్టించి పెద్ద తప్పు చేశాడమ్మా. దానివల్ల మనకు తెలియకుండానే మన వెనకాల చాలా జరిగాయి అంటూ దినకర్ ఇండియా రావడం, కస్తూరమ్మ చూపించిన మొబైల్ చూడడం, ఎవరికీ తెలియకుండా అమెరికా వెళ్లడం, తనకి ఫోన్ చెయ్యకపోవడం చెప్పాలనుకుంది. చెప్పాలని నోరు విప్పే లోపలే, నందు, స్పందన్ మన మాట విని కేసు పెట్టి ఉంటే బావుండేది. ఈ పాటికి నీ మీద అలా ఎవరు పంపారో తెలిసేది. కాని స్పందన్ చాలా మొండివాడు. అయినా పర్వాలేదు, నువ్వేమీ టెన్షన్ పడకు. మీ నాన్నగారికి ఎవరో పోలీస్ ఆఫీసర్ బాగా తెలుసట. ప్రస్తుతం కేసు లేకుండానే ఎంక్వైరీ పెట్టిస్తున్నారు. ఆ ఎంక్వైరీలో నీ మీద అలా ఎవరు పంపారో తప్పకుండా తెలిసిపోతుందట. అప్పుడలా పంపిన వాళ్ల మీద మనం కేసు పెట్టొచ్చట అంది నిర్మల. అది వినగానే, పోలీస్ ఎంక్వైరీనా? కేసా? అంటూ కళ్ళు తిరిగి దబ్బున పడిపోయింది నందిత. నందిత అలా ఎందుకు పడిపోయిందో అర్థం కాలేదు నిర్మలకు. కంగారుగా భయంగా చూసింది. సమయానికి భార్గవరాయుడు ఊర్లో లేడు. ఆయన రావడానికింకా 4 రోజులు పడుతుంది. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి పిలిపించింది. డాక్టర్ నందితను టెస్ట్ చేసి, ప్రాబ్లం ఏం లేదు, హాస్టల్ ఫుడ్ తినడం వల్ల కొంచెం వీక్ గా ఉంది అని మందులు రాసిచ్చి వెళ్లాడు. నిర్మల నందిత దగ్గరే కూర్చుంది. ఎంత పిలిచినా నందిత కళ్ళు విప్పి చూడలేదు. కూతుర్నలా చూస్తుంటే నిర్మల గుండె వేగంగా కొట్టుకుంటోంది. అమ్మా నందు, నువ్విలా పడుకుంటే నా మనసేం బాగాలేదు. నువ్విక హైదరాబాద్ వెళ్ళొద్దు. అక్కడ తిండి నీకు పడట్లేదని డాక్టర్ గారు కూడా చెప్పారు. చూడు ఎలా ఉన్నావో, ఎలా అయ్యావో. ఇప్పుడు మీ నాన్న చూస్తే ఎంత బాధపడేవారో. ఇలా అని తెలిస్తే అసలు నిన్ను హాస్టల్లో ఉంచరు అంది. ఆ మాటలు వినగానే నందిత నెమ్మదిగా లేచి కూర్చుంది. నాకేం కాదులే అమ్మా, నేను బాగానే ఉన్నాను అంది నందిత. ఏం బాగునందు, నిన్ను చూస్తుంటే భయంగా ఉంది. నీకా కోర్స్ వద్దు, ఏం వద్దు. మాకుండేది నువ్వొక్కదానివి. మనకుండే ఈ ఆస్తి చాలు. ఎన్ని తరాలు ఖర్చు పెట్టుకున్నా సరిపోతుంది అంది నిర్మల. నందిత తల్లి మాటలు వినట్లేదు. ఏదో ఆలోచిస్తోంది. ఏంటి నందు ఆలోచిస్తున్నావు? నేను చెప్పింది విన్నావా లేదా అంది నిర్మల. అమ్మా, ఇప్పుడు నా సమస్య అది కాదు. నాన్నతో పోలీస్ ఎంక్వైరీ వద్దని చెప్పమ్మా అంది నందిత నెమ్మదిగా. అది వినగానే రోషంగా చూసింది నిర్మల. ఎందుకొద్దు నందు? పంపిన వాళ్లకు భయం ఉండాలా వద్దా? అయినా మీ నాన్నగారు అంత అమాయకుడనుకున్నావా? ఇప్పటికే మన చుట్టుపక్కల ఊర్లన్నీ తెలిసేలా చేశాడు. ఇంకెవ్వరూ నీ జోలికి రారు. అలా రాకుండా ఉండాలనే ఈ పోలీస్ ఎంక్వైరీ అంది. నందితకు ఊపిరాడడం లేదు. అది కాదమ్మా, ఇదంతా మనకు వ్యతిరేకంగా ఉండేవాళ్లకి తెలిస్తే నేను నిజంగానే మంచిదాన్ని కాదనుకుంటారు. మన ముందు మనకు నచ్చినట్టు మాట్లాడినా పక్కకెళ్లి నవ్వుకుంటారు. ఇప్పటికే దీనివల్ల నాకు చాలా నష్టం జరిగింది. ఇంకా కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఈ ఎంక్వైరీ దేనికి? ఎవరు సంతోషపడాలని? ప్లీజ్ అమ్మా, ఈ ఒక్క పని చెయ్యొద్దని నాన్నగారికి చెప్పమ్మా. దీనివల్ల నేను, నా పేరు బయటకు రావడం నాకిష్టం లేదు అంటూ బ్రతిమాలింది నందిత. ఎంక్వైరీ జరుగుతోంది నందు, ఇప్పుడెలా ఆపుతాం? అయినా నువ్వెందుకు బయటకొస్తావు? అలా రానిస్తాడా మీ నాన్న? నాన్న దగ్గరేమైనా తక్కువ డబ్బుందా? దాంతో ఏమైనా చేస్తాడు తెలుసా అంది నిర్మల. ఏమైనా ఏం చేస్తాడమ్మా? మీకు నాన్న దగ్గరుండే డబ్బు తప్ప ఇంకేం కనిపించడం లేదు. ఒక్కోసారి ఆ డబ్బు కూడా ఏం చెయ్యలేదు. ఇప్పటికే ఈ విషయంలో నాకు తెలియకుండా చాలానే చేశారు. దీనివల్ల నేనేం కోల్పోతున్నానో మీకు తెలీదు. తెలిసినా పట్టించుకోరు. మీ పట్టుదలే మీది. కనీసం ఇప్పుడైనా నా మాట వినండి. ఎంక్వైరీ వద్దు, నాన్నగారితో చెప్పు అంటూ బ్రతిమాలింది. మీ నాన్నగారు నా మాట వినరు. ఆయన ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తారు. నువ్వింకేం మాట్లాడకు. నువ్వు మాట్లాడినా నేను వినను అంది నిర్మల. ఏం చెయ్యాలో తోచలేదు నందితకు. బాగా అలసటగా అనిపిస్తోంది. తిరుగుతున్న ఫ్యాన్ వైపు చూస్తూ కళ్ళు మూసుకుంది. నందిత కళ్ళు మూసుకోవడం చూసి, సరే నందు, రెస్ట్ తీసుకో, ఆలోచించకు అంటూ నిర్మల ఆ గదిలో నుంచి వెళ్ళింది. 1 గంట గడిచాక నందిత లేచింది. నిర్మల వద్దన్నా వినకుండా ఆ రాత్రికే హైదరాబాద్ వెళ్ళింది. హైదరాబాద్ వెళ్ళాక సీమతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గట్టిగా ముసుగు తన్ని పడుకుంది. మరుసటి రోజు సీమ ఎంత లేపినా నిద్ర లేవలేదు. 2 రోజులు అలాగే గడిచిపోయాయి. మెస్ దగ్గరికి వెళ్లి బ్రేక్ఫాస్ట్ చెయ్యలేదు, క్లాస్కి వెళ్లలేదు. ఇలా ఎన్ని రోజులు పడుకుంటావు నందు? అసలేమైంది నీకు? ఎంత అడిగినా చెప్పవే? ఆంటీకి ఫోన్ చేయనా అంది సీమ. వద్దు అంది నందిత లేవకుండానే సీమ చెయ్యి పట్టుకుని. మర్లే, లేచి కూర్చో. నువ్విలాగే ఉంటే నేను ఈ రోజు క్లాస్కి వెళ్లను.
నల్గొండ వెళ్లి ఆంటీని తీసుకొస్తాను అంటూ బెదిరించింది సీమ. ప్లీజ్ సీమ, నువ్వు నల్గొండ వెళ్లకు, అమ్మను తీసుకురాకు, నేను లేస్తాను అంటూ నందిత బెడ్ దిగి వాష్రూంకి వెళుతుంటే కళ్ళు తిరిగి పడబోయింది. సీమ వెంటనే పట్టుకుని, తినకపోతే ఇలాగే ఉంటుంది, చూడు ఎలా పడిపోబోయావో, కొంచెమైతే పడేదాన్వి అంటూ కంగారు పడింది. నాకేం కాదు సీమ, నువ్వేం కంగారు పడకు, వదులు, నేను వెళ్తాను అంది నందిత. సీమ వదలగానే నెమ్మదిగా వాష్రూంలోకి వెళ్ళొచ్చింది. ముఖాన్ని టవల్తో తుడుచుకుంది. బెడ్ చివరన కూర్చుని గోడను ఆనుకుంది. ఆలోచిస్తూ ఎటో చూస్తోంది. నందితను అలా చూస్తుంటే జాలిగా బాధగా ఉంది సీమకు. ముఖం చూడు ఎలా పీక్కుపోయిందో అంటూ కాఫీ తీసుకొచ్చి బలవంతంగా తాగించింది. పక్కన కూర్చుని బ్రెడ్ తినిపించింది. నిన్నిలా చూస్తుంటే నాకేం బాగాలేదు నందు. ఊరు వెళ్ళావు, వెంటనే వచ్చావు. అక్కడేం జరిగిందో చెప్పవు. ఆర్య గురించి ఏమైనా ఇంట్లో తెలిసిందా? నిన్నేమైనా అన్నారా మీ ఇంట్లో వాళ్ళు అంది. నందిత మాట్లాడలేదు. చెప్పు నందు, నిన్ను మీ నాన్నగారేమైనా అన్నారా అంది నెమ్మదిగా సీమ. ఆయన ఇంట్లో లేరు సీమ, 4 రోజుల వరకు రారని అమ్మ చెప్పింది అంది నందిత. అవునా? మరి నువ్వెందుకిలా ఉన్నావు? దినకర్ ఫోన్ చేయడం లేదని బాధపడుతున్నావా అడిగింది సీమ. ఇప్పుడు నేనున్న బాధలో ఆ బాధ ఎంత సీమ? అది పెద్ద బాధే కాదు అంది నందిత. మరింకేంటి నందు నీ బాధ? దినకర్ ఇండియా వచ్చి నిన్ను కలవకుండా వెళ్లిన విషయం మీ అమ్మగారితో చెప్పలేదా అంది. చెప్పాలని నేను నోరు విప్పి చెప్పే లోపలే మా అమ్మ ఇంకో కొత్త బాంబు పేల్చింది సీమ. ఇప్పుడు దినకర్ సమస్య కన్నా ఇదే పెద్ద సమస్య అయింది అంది నందిత. ఏంటా సమస్య అడిగింది సీమ. స్పందన్ బావ కేసు పెట్టనన్నాడు కదా, ఇప్పుడు ఆ మెయిల్స్ మీద మా నాన్న పోలీస్ ఎంక్వైరీ పెట్టారట. అమ్మ చెప్పింది. పోలీస్ ఎంక్వైరీలో పంపిన వాళ్ళెవరో తప్పకుండా దొరుకుతారట. అప్పుడిక నాకు కేసులు, కోర్టులు తప్పవు సీమ. నేను కూడా తిరగాలేమో కదా కోర్టుల చుట్టూ అంది నందిత. చచ, ఏంటే ఇదంతా? మీ నాన్నగారు దీన్నెందుకింత పెద్దది చేస్తున్నారు? ఇలా చేస్తే నువ్వు ఆర్య చేసుకున్న చాటింగ్ మొత్తం బయటకొస్తుంది కదా. అప్పుడు దాన్ని కోర్టులో అందరి ముందు చదువుతారేమో. నువ్వు ఆర్య దొరికిపోతారు కదే అంది సీమ. అదే సీమ నా భయం. మనం దేన్ని రహస్యంగా ఉంచాలనుకున్నామో దాన్నే మా నాన్న కేసులని, కోర్టులని తీగను లాగినట్టు బయటకు లాగుతున్నాడు. బావను కొట్టించి ఇప్పటికే నా పరువు తీశాడు. ఇంకా కేసు పెట్టి కోర్టులో నా చాటింగ్ ని బయటపెట్టి దాన్ని ఒక లాయర్ తప్పు అని, ఇంకో లాయర్ ఒప్పు అని వాదిస్తుంటే నేను తట్టుకోగలనా? అమ్మ చెప్పేది వింటుంటే ఇది ఇంతటితో ఆగేలా లేదు, చాలా దూరం వెళ్లేలా ఉంది. అక్కడ పంతాలు, పౌరుషాలు తప్ప జీవితం కనిపించడం లేదు. ఇప్పటికే దినకర్ దూరమయ్యాడు. ఇక నాకు మిగిలింది మా నాన్నగారు చేయిస్తున్న ఎంక్వైరీలు, కోర్టులు, కేసులు. అందుకే నేను నిర్ణయానికొచ్చాను అంది నందిత. ఏంటా నిర్ణయం అంటూ ఆతృతగా అడిగింది సీమ. నేనిక మా ఊరు వెళ్లను, మా వాళ్లను కలవను, వాళ్లు ఫోన్ చేసినా మాట్లాడను. నేను కూడా వాళ్లకు ఫోన్ చెయ్యను, నీకు చేస్తారు, అప్పుడు నువ్వు కూడా లిఫ్ట్ చేయకు అంది నందిత. నేను లిఫ్ట్ చేయకపోతే వాళ్లే ఇక్కడికొస్తారు. నల్గొండ హైదరాబాద్కేమైనా పెద్ద దూరమా నందు అంది సీమ. దూరం కాదు, తప్పకుండా వస్తారు. అందుకే నేను రేపు వేరే హాస్టల్కి మారతాను అంది నందిత. ఎందుకే ఇదంతా అనవసరంగా? నువ్వు కనిపించకపోతే మీ వాళ్లు నిద్రపోతారనుకుంటున్నావా అంది సీమ. వాళ్లు కేవలం నిద్ర మాత్రమే పోరు. రేపు పోలీస్ ఎంక్వైరీలో నా చాటింగ్ బయటకొస్తే మా నాన్న చేతిలో నా ప్రాణాలే పోతాయి. ఆయన సంగతి నీకు తెలీదు. నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఘోరంగా కొడతాడు, తిడతాడు. నాకు భవిష్యత్తే లేకుండా చేస్తాడు. అప్పుడు నన్ను పూర్తిగా మర్చిపోవలసిందే అంది నందిత. నువ్వు చెప్పేది వింటుంటే నాకు భయంగానే ఉంది నందు అంది సీమ. అందుకే ఇక నేను మా వాళ్లకు దొరకను సీమ. నాకు బ్రతకాలనుంది. అయినా ఒక్కటి చెప్పు సీమ, మనుషులు తప్పులే చెయ్యరా అంది నందిత. అదంతా ఇప్పుడెందుకే నందు అంది సీమ. నాకదే కావాలి సీమ అంది నందిత. అదే కావాలని ఆలోచిస్తూ కూర్చుంటే నువ్వు పిచ్చిదానివైపోతావు అంటూ కోప్పడింది సీమ. లేదు సీమ, నేనలా ఆలోచించకపోతే ఈ భూమి మీద ఎవరూ చెయ్యని తప్పుని నేను మాత్రమే చేశానని అందరికీ భయపడతాను. ఇప్పుడే చచ్చిపోవాలనుకుంటాను. నా మీద నాకు ఇష్టం పెరగదు, జీవితం కనిపించదు. అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నాను అంది నందిత. నీ నిర్ణయం నాకు నచ్చలేదు నందు. నువ్విలా ఎవరికీ కనిపించకుండా ఉంటాననడం కూడా బాలేదు. నిన్నే ప్రాణంగా అనుకునే మీ వాళ్ళేమవుతారు? అది ఆలోచించవా నువ్వు అంది. ఆలోచించాను సీమ.
కారణాలేమైనా మా స్పందన్ బావను కొట్టించి నా కాపురం తీశాడు మా నాన్న. బావ కెరీర్ కూడా పాడైపోయింది. ఇంకా ఏం పోవాలి? దీనివల్ల నేను, కస్తూరి అత్తయ్య రోజూ ఏదో ఒక టైంలో ఏడుస్తూనే ఉన్నాం. ఇంత జరిగాక కూడా నేను మా నాన్న కోసం, అమ్మ కోసం మా ఊరు వెళితే ఇంకా చిక్కుల్లో పడతాను. వెళ్ళకపోతేనే మంచిది. అప్పుడు నా గురించి ఆలోచిస్తూ నేను కనిపించలేదన్న బాధలో పడి కేసు పెట్టే విషయం మర్చిపోతాడు మా నాన్న అంది నందిత. సీమ ఏదో మాట్లాడబోయింది. నువ్వింకేం మాట్లాడకు సీమ అంది నందిత. అది కాదు నందు, నువ్వు నీ గురించి కూడా ఆలోచించు. దినకర్ ఎలాగూ దూరమయ్యాడు. పేరెంట్స్ ను కూడా దూరం చేసుకుని ఒంటరిగా ఉంటావా అంది. ఒంటరిగానా? ఒంటరిగా ఎందుకుంటాను సీమా? నువ్వున్నావుగా. నువ్వున్నా లేకపోయినా నా కోసం నేనుంటానుగా. అలా ఉండాలని నువ్వేగా నాతో చెప్పావు. నా కోసం నేనున్నప్పుడు ఒంటరినెలా అవుతాను చెప్పు అంది నందిత. ఏమో నందు, మళ్ళీ ఒకసారి ఆలోచించు అంది సీమ. ఆలోచించడానికేముంది సీమ? నాకిప్పుడు జాబ్ చాలా అవసరం. అది తప్ప నాకింకే ఆలోచన లేదు, రాదు అంది. సీమ మాట్లాడకుండా ఒక్క క్షణం ఆగి, సరే డిన్నర్ చేద్దాంరా అంటూ నందితని తీసుకెళ్ళింది. మరుసటి రోజు నందిత, సీమ హాస్టల్ మారారు. ఫోన్ నెంబర్లు మార్చేశారు. నిర్మల ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ల ఫోన్లు కలవలేదు. భర్త దగ్గరకు వెళ్లి ఏడ్చింది నిర్మల. ఇంత చిన్న విషయానికే ఏడుస్తావెందుకు? ఫోనేగా కలవంది. ఇప్పుడే మన మనుషుల్ని నందిత ఉండే హాస్టల్కి పంపుతాను అంటూ హాస్టల్ అడ్రస్ ఇచ్చి 2 మనుషుల్ని హైదరాబాద్ పంపాడు భార్గవరాయుడు. భార్గవరాయుడు పంపిన మనుషులు నేరుగా నందిత ఉన్న లేడీస్ హాస్టల్కి వెళ్లారు. హాస్టల్ వార్డెన్తో మాట్లాడారు. ఆమె నందిత హాస్టల్ వెకేట్ చేసిందని చెప్పింది. వాళ్లు వెంటనే భార్గవరాయుడికి ఫోన్ చేసి విషయం చెప్పారు. ఆయన మండిపడ్డాడు. హాస్టల్ మేడంకి ఫోన్ ఇవ్వరా అన్నాడు కోపంగా. మేడంకి ఫోన్ ఇవ్వగానే, ఏంటండి ఇది? మా అమ్మాయి హాస్టల్ వెకేట్ చేసిందని అంటున్నారట అన్నాడు భార్గవరాయుడు. అవునండి, మీ అమ్మాయి హాస్టల్ వెకేట్ చేసింది. వాళ్లు తీసుకుంటున్న కోర్స్ అయిపోయిందట. ఇంటికి వెళుతున్నానని చెప్పింది. లగేజ్ కూడా పట్టుకు వెళ్ళింది అంది హాస్టల్ మేడం. లగేజ్ కూడా పట్టుకు వెళ్ళిందా? మరి మా దగ్గరకు రాలేదుగా. అటు మీ దగ్గర లేకుండా ఇటు మా దగ్గరకు రాకుండా ఎటు వెళ్ళింది మా నందిత అన్నాడు భార్గవరాయుడు. నాకైతే ఇంటికే వెళుతున్నానని చెప్పిందండి. ఎటు వెళ్లేది చెప్పలేదు అంది హాస్టల్ మేడం చాలా సహనంగా. ఇంటికి వెళితే మా దగ్గరికి రావాలిగా. వచ్చిందని మీరనగానే సరిపోతుందా? మీ దగ్గరుండే అమ్మాయిలు ఎటు వెళ్లేది తెలుసుకోరా? నిన్ను నమ్మే కదా నీ దగ్గరుంచాం. ఇదేం పద్ధతి? పద్ధతిగా నడపలేనప్పుడు ఎందుకు ఆ హాస్టల్ మీకు? మీ హాస్టల్కేదో పెద్ద పేరుందని వచ్చాం. ఇదేనా మీ పేరు అన్నాడు గట్టిగా. ఆమె అంతకన్నా గట్టిగా, నా హాస్టల్ గురించి మాట్లాడటం కాదు, ముందు మీ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోండి. మీకు చెప్పకుండా హాస్టల్ వెకేట్ చేసింది అంటేనే అర్థమవుతుంది. అసలు మీ అమ్మాయి మీకు టచ్ లోనే లేదని. ఎక్కడో పోగొట్టుకుని ఇంకెక్కడో వెతికినట్టు నాతో మాట్లాడుతున్నారెందుకు అందామె. నేను నీతోనే మాట్లాడతాను. నీకు తెలియకుండా మా అమ్మాయి ఎక్కడికి పోతుంది? ఆ మాత్రం బాధ్యత లేదా నీకు? అసలు మాకు చెప్పకుండా ఎలా వెళ్ళనిచ్చావు లగేజ్తో అన్నాడు తనదైన స్టైల్లో అరుస్తూ భార్గవరాయుడు. ఎందుకండి అంత గట్టిగా అరుస్తారు? కోర్స్ అయిపోగానే మీరే వచ్చి తీసుకెళ్లాల్సింది. ఆ బాధ్యత మీకుండాలి. మీ అమ్మాయి ఫీజు మొత్తం కట్టి హాస్టల్ వెకేట్ చేసింది కాబట్టి మాకెలాంటి సంబంధం ఉండదు అందామె. నోర్ముయ్, సంబంధం లేదనగానే వదిలేస్తానా నిన్ను? మా నందిత ఎక్కడుందో చెప్పకపోతే నేనే నా మనుషులతో నీ దగ్గరకొస్తాను. నేనొచ్చాక తెలుస్తుంది నేనెలాంటి వాడినో అన్నాడు. నువ్వెలాంటి వాడివైతే నాకెందుకు? నువ్వు నోర్ముయ్ అనగానే భయపడతానని అనుకుంటున్నావేమో. నీలాంటి వాళ్లను చాలా మందిని చూశాను. ముందు మా హాస్టల్ దగ్గరుండే మీ మనుషుల్ని ఇక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్పండి. వాళ్లను చూస్తుంటేనే నాకు ఇరిటేషన్ గా ఉంది అంది హాస్టల్ వార్డెన్. వాళ్ళు వెళ్లరు అన్నాడు. వెళ్ళకపోతే పోలీసులకు ఫోన్ చేస్తాను అందావిడ. ఏంటి? పోలీసులకు ఫోన్ చేస్తావా? చెయ్యి. ఎలా చేస్తావో చూస్తాను. ఇప్పుడే మా అమ్మాయి కనిపించలేదని నీ మీద కంప్లైంట్ చేస్తాను. ఇప్పటికైనా చెప్పు మా అమ్మాయినేం చేశావో. నువ్వు చెప్పే వరకు మా వాళ్ళు అక్కడే ఉంటారు అంటూ విపరీతంగా తిట్టాడు భార్గవరాయుడు. ఆ తిట్లను భరించలేక ఫోన్ కట్ చేసింది. వెంటనే ఆ ఏరియా పోలీసులకు ఫోన్ చేసి, హలో ఇన్స్పెక్టర్ గారు, ఇక్కడిద్దరు రౌడీలు నా హాస్టల్కొచ్చి నన్ను నా హాస్టల్లో ఉండే అమ్మాయిల్ని బెదిరిస్తున్నారు. వీళ్లతో మాకు థ్రెట్ ఉంది. మీరు వెంటనే రండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది హాస్టల్ వార్డెన్. పోలీసులొచ్చారు.
భార్గవరాయుడు మనుషుల్ని కొట్టుకుంటూ తమ వెంట తీసుకెళ్లారు. వాళ్ళ దగ్గర భార్గవరాయుడు నెంబర్ తీసుకుని భార్గవరాయుడికి ఫోన్ చేశారు పోలీసులు. భార్గవరాయుడు హలో అన్నాడు. మీ మనుషులు మా దగ్గరున్నారు, వచ్చి తీసుకుపోండి, లేకుంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఫోన్ పెట్టేశారు వాళ్ళు. భార్గవరాయుడు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వెళ్లాడు. పోలీస్ స్టేషన్లో ఉన్న తన మనుషుల్ని విడిపించుకుని నల్గొండ వెళ్లాడు. భార్గవరాయుడు హైదరాబాద్ వెళ్లి వచ్చినప్పటి నుండి నందితను వెతికే ప్రయత్నాలు బాగానే చేస్తున్నాడు. మీ దగ్గరకేమైనా మా నందిత వచ్చిందా అంటూ తెలిసిన వాళ్ళందరికీ ఫోన్లు చేశాడు. వాళ్ళు రాలేదని చెప్పారు. నిర్మల ఏడుస్తూ కూర్చుంది. తిండి మానేసింది. క్షణాలు గడుస్తుంటే యుగాలైనట్టుగా బాధపడుతోంది. నందిత ప్రాణాలతో లేదేమోనన్న భయంతో గుండెలు బాదుకోసాగింది. భార్గవరాయుడు ఎంత ఓదార్చినా ఆమె ఏడుపు ఆగడం లేదు. నందిత ఒక్కగానొక్క బిడ్డ కావడంతో భార్గవరాయుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. 2 రోజులు గడిచాక లాయర్ మహేష్ వచ్చాడు. ఏంటి భార్గవ్ గారు అలా ఉన్నారు? ఏం జరిగింది? 2 రోజులుగా నేను ఊర్లో లేను అంటూ ఎప్పట్లాగే ఆయనకెదురుగా కూర్చున్నాడు. నందిత ఫోన్ చెయ్యట్లేదు లాయరు. మేం ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. హాస్టల్లో లేదన్నారు. హాస్టల్ దగ్గరకు మన మనుషుల్ని పంపాను అంటూ ఆయన పంపిన మనుషుల్ని హైదరాబాద్ పోలీసుల నుండి విడిపించుకుని వచ్చినంత వరకు ఏం జరిగిందో చెప్పాడు. అంత పని జరిగిందా అన్నాడు మహేష్. జరిగింది లాయరు. నందిత ఏమైందో ఇప్పటికీ అర్థం కావడం లేదు అన్నాడు బాధగా భార్గవరాయుడు. నందిత ఏమవుతుంది రాయుడు, ఆర్యతో వెళ్లిపోయి ఉంటుంది. నాకు వాళ్ళ చాటింగ్ చూసినప్పుడే ఇలా జరుగుతుందని తెలుసు అని మనసులో అనుకున్నాడు మహేష్. నేను ఊర్లో లేనప్పుడు నందిత వచ్చి వెళ్ళిందట లాయరు. నా పనుల హడావిడిలో ఉండి నందితకు నేను ఫోన్ చేయలేదు. ఫోన్ చెయ్యకపోయినా నందిత అకౌంట్లో మొన్ననే 1,00,000 రూపాయలు వేశాను అన్నాడు. 1,00,000 వేశారా? ఇంకెక్కడ దొరుకుతారు వాళ్ళు? ఇంతకీ ఈ విషయం దినకర్కి తెలుసో లేదో. తెలిసినా ఈ భార్గవరాయుడు దీన్ని కూడా ఏదో ఒకటి చేయగలడు. అమ్మో అమ్మో, చాటింగ్ విషయంలో ఇన్ని రోజులు ఎంత టెన్షన్ పెట్టాడు. మేనల్లుడని కూడా చూడకుండా స్పందన్ని కొట్టించి అతని కెరీర్నే పాడు చేశాడు. ఇంతమంది మీ ఉన్న ఆపగలిగామా? ఇప్పుడు నందిత ఆర్యతో వెళ్లి ఒక రకంగా మంచి పనే చేసింది. ఇలాంటి వాళ్లకు ఇలాగే జరగాలి అనుకున్నాడు మహేష్. నీకు తెలుసుగా లాయరు, నాకున్నది నా కూతురే అని. ఇప్పుడేం చేద్దాం? నందిత మనకెలా దొరకాలి? ఏదో ఒక ఐడియా ఇవ్వు లాయరు. ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు, నందిత దొరకాలి. నిర్మల బ్రతికేలా లేదు. నేను కూడా తట్టుకోలేకపోతున్నాను అన్నాడాయన. ఆయనిప్పుడు అన్నీ మర్చిపోయి నందిత గురించి ఆలోచిస్తున్నాడు. మీ అమ్మాయి అకౌంట్లో 1,00,000 వేశారుగా భార్గవ్ గారు, కంగారేం లేదు, ఆలోచిద్దాం అన్నాడు సింపుల్ గా మహేష్. త్వరగా ఆలోచించు లాయరు. నా బిడ్డకు జరగరాందేమైనా జరిగి ఉంటుందేమోనని భయంగా ఉంది అన్నాడు భయంగా. భార్గవరాయుడు బాగా భయపడుతున్నాడు. చచ, అలాంటి భయాలేమీ పెట్టుకోకండి. ఏం జరిగినా తెలిసిపోతుంది. మీడియా ఉందిగా. నాకెవరో ఫోన్ చేస్తున్నారు భార్గవ్ గారు, నేను తర్వాత కలుస్తాను అంటూ ఫోన్ రాకపోయినా ఫోన్ వైపు చూసుకుంటూ లేచి వెళ్లాడు లాయరు. మహేష్ వెళ్ళాక భార్గవరాయుడు మనసేం బాగాలేదు. తన బాధను ఎవరితో పంచుకోవాలో తెలియడం లేదు. భార్గవరాయుడికి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. ఉదయాన్నే లాయర్ మహేష్ కి ఫోన్ చేసి, ఒకసారి దినకర్ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మగారితో మాట్లాడి వద్దామనుకుంటున్నాను లాయరు అన్నాడు భార్గవరాయుడు. అదిరిపడ్డాడు లాయర్ మహేష్. దినకర్ వాళ్ళింటికి వెళ్తారా అన్నాడు మెల్లగా. నందిత ఆర్యతో వెళ్ళిందనే లాయర్ నమ్మకం. అవును లాయరు, నందిత ఎటు వెళ్ళింది అన్నది తెలియట్లేదు. తెలిసిన వాళ్ళ దగ్గర లేదు, బంధువుల దగ్గర లేదు. వాళ్ళత్తగారికి చెప్పకుండా, దినకర్కి చెప్పకుండా అయితే ఎక్కడికి వెళ్లదు కదా అన్నాడు భార్గవరాయుడు. నవ్వుగా అనిపించింది మహేష్ కి. మీరిలా హైదరాబాద్ లో మీ వియ్యంకుల దగ్గరికి వెళ్లాలనుకోవడం నిర్మల్ గారికి చెప్పారా భార్గవ్ గారు? ఎందుకంటే ఎంతైనా మీరిప్పుడు ఆవేశంలో ఉన్నారు. ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండలేరు. మాట కూడా మీ అదుపులో ఉండకపోవచ్చు. నందిత కనిపించిన విషయం వాళ్లకు తెలుసో లేదో. మీరక్కడికి వెళ్ళాక వాళ్ల రెస్పాన్స్ ఎలా ఉంటుందో అన్నీ బాగా ఆలోచించాలి కదా. మీ గురించి బాగా తెలిసిన వాడిగా చెప్తున్నాను. తర్వాత ఏం జరిగినా బాధపడాల్సి వస్తుంది అన్నాడు మహేష్. బాధ లేదు, ఏం లేదు లాయరు. నందిత మాకు కూతురే అయినా ఆమెకు కూడా కోడలు. సొంత కోడలు గురించి ఆ మాత్రం తెలుసుకోకుండా ఎలా ఉంటుంది? మాకెందుకో మా కూతురు ఆమె దగ్గర ఉందేమోనన్న అనుమానం కూడా ఉంది. లేకుంటే ఇంకెక్కడికి వెళ్తుంది? సరే, నువ్వైతే వస్తున్నావుగా నాతో హైదరాబాద్కి అన్నాడు. ఇప్పుడు ఆయన గొంతు మామూలుగా లేదు, చాలా ఆవేశం ఉంది. నేనా?
అన్నాడు మహేష్ షాకింగ్ గా. అవును లాయరు, నువ్వు నాతో ఉంటే నాకు కాస్త సపోర్టుగా ఉంటుంది. ఏమంటావ్? అన్నాడు భార్గవరాయుడు. ఈయన పిలిచిన ప్రతి చోటికి ఇలాగే వెళ్తుంటే కొద్ది రోజులకి నన్ను లాయర్ అనరు, రౌడీ అంటారు. ఇలాంటి వాళ్లకు దూరంగా ఉంటేనే మర్యాద. ఇప్పుడు వెళితే అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. అందుకే వెళ్ళను. ఏదో ఒక అబద్ధం చెప్పి తప్పించుకుంటాను అని మనసులో అనుకుని, నేను ప్రస్తుతం వైజాగ్లో ఉన్నాను భార్గవ్ గారు. 4 రోజుల వరకు రాను. తర్వాత విజయవాడలో కూడా 2 రోజులుంటాను. అందుకే నేనెందుకులేండి, మీరు వెళ్ళి రండి అన్నాడు. సరే లాయరు, మన వాళ్ళని తీసుకుని నేనొక్కడినే వెళ్తాను. అయినా నువ్వు లేని లోటు నాకు కనిపిస్తూనే ఉంటుంది అన్నాడాయన. అలాగే భార్గవ్ గారు, ఉంటాను అంటూ ఫోన్ కట్ చేశాడు మహేష్. స్పందన్ని కొట్టించినప్పటి నుండి మహేష్ కి భార్గవరాయుడితో ఉన్న వ్యవహారాలను ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలనుంది. ఇదే మంచి సమయంగా అనుకున్నాడు. కట్ చేశాడు. ఇక ఈ కథని ఇక్కడితో ఆపుదామండి. తరువాతి కథను 5వ భాగంలో వినిపిస్తాను.